పడ్డది. సైలెంట్ కిల్లర్. మింగింది. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ సోలో ఫిషింగ్ బ్లాగ్స్. మామ ఈరోజు మనం ఫిషింగ్కి అయితే వచ్చినాం, స్నేక్ ఫిషింగ్కి. ఇది ఎప్పుడొచ్చే స్పాటే మనది. మన సెటప్ వచ్చేసి ఫిషాలిక్ డెడ్లీ అంటే బైట్ కాస్టింగ్ రాడ్, రీల్ కూడా ఫిషాలిక్ డెడ్లీ అంటది. లైన్ వచ్చి YZR9, కప్ వచ్చి అలా డాక్టర్ ఫ్రాగ్ వాడుతున్నాం మనం. చూద్దాం పడతాయా పడవా. మనకు చాలా రోజులు ఒక 10 days దాకా ఒక చేప కూడా పడతలేదు. ఎలాగైనా పడకుంటే మళ్ళీ ఒక 1 week చేపలకు వెళ్ళాను, కుర్రమటలకు వెళ్ళాను, మిగతా చేపలకు ట్రై చేస్తాను. మామ లావు కప్పల పని అయితే లేదు, అందుకనే మన చిన్ని చోటుగానైతే కడుతున్నాం. ఇది డియో ఫ్రాగ్. ఒక్కసారి చేపల మూమెంట్ ఒక మంచిగా అటాక్ ఉండాలి, కానీ ఇలాంటి చిన్న కప్పలకు మిస్ అయ్యే ఛాన్స్ 90% ఉండదు అసలు. ఇంక ఓన్లీ సంచ పడ్డదంటే సంచలకు వస్తుంది 90%, 95%. నాకు ఈ పెద్ద కప్పల కంటే చిన్న కప్పలే ఇష్టం. Sean. ఏమన్నా గుంజుకోబోతుందేమో అది. మింగింది, సైలెంట్గా వండింది. సంచులకే సదాం కావు, అవతల ఎంత ఎగురుతావు, ఇష్టం వచ్చినట్టు ఎగురుతావు. కానీ పోయేవే. ఒక్కడే కలంది ఏం చూడాలి దీనికి. ఇంత నాసు మంచిగా ఉంది మామ. చేప వండుకొని వరలాడాలి ఈ ప్లేస్లో. ఏంటి మోర్ర ఉంటాలి, ఏంటి కుర్రమటనే మాది, 100% కుర్రమటనే. దీనమ్మ గుంజుతో ఎగురొచ్చి నా ముందల పడ్డది. పోయింది అనుకున్నా, పుట్టుకలిగింది కప్ప. చిన్నగా ఉంటే ఇదే బెనిఫిట్, చిన్నవి పెద్దవి అన్నీ పడతాయి కలిపి. ఇట్లా సప్పున మింగుతాయి ఒకటేసారి, ఇదే బెనిఫిట్. మా చిన్న కప్పు ఉంటే చిన్న చేపలు పడతాయి, పెద్దవి పడతాయి, అన్నీ పడతాయి. మీరు చూసి ఇంతవరకు చూసిరా అంటే వీడియో నచ్చి ఉంటుంది. అదే చేతోన అట్లా లైక్ కొట్టిపోరి, అది కూడా పడుతుంది.
లావుటి పడాలి మనకు. ఒక హాఫ్ కేజీ 5 అంకెలు ఉంటే ఫిష్ ఆన్ ఫిష్ ఆన్. ఓహో అల్ల కొల్లం చేస్తుందిగా. ఎక్కడ మింగినవే మంచిగా. అబ్బో కుచ్చుకుంటున్నాయి ముళ్ళు. ముళ్ళు కాదు పండ్లు. సక్సెస్ఫుల్. ఎమ్మటెమ్మటి 2 పడ్డాయి, 3-4 పడారు ఇట్లా ఎమ్మటెమ్మటి. పడ్డది. ఎంతసేపు. నాటు కొరమట, ప్యూర్ కొరమట. అది మామూలు ప్యూర్ కూడా కాదు. బర్రెపాల లాంటి, బర్రెపాలతో చేసిన పెరుగు లాంటి కొరమట అది. ఇట్లా చూడండి మా నల్లగా నిగనిగలాడుతుంది. ఆగే నా చేదింపే ఆగే. అబ్బో నీ మూతే పోయేది. బిడ్డ నేను కోసి కారం పెడతావు. ఆహా మింగింది. ఎందుకు మింగదు? చాపా fish on. మామ దీని ఇది పోయింది మామ. రీల్ ఇది ఉంది ఈ పక్క. దీనిలాగా కనిపిస్తుంది క్లారిటీగా. దీనిలాగా ఉన్నది పక్క పోయింది. సైలెంట్ కిల్లర్. సైలెంట్గా వచ్చి మింగి మరసంగా చేరింది, కదలకుండా మెదలకుండా. దీనికి దిగనట్టు మా గాలాలు. నాకు ఎందుకు డౌటే పడుతుంది.
ఇక దాని నోట్లో పట్టుకొని వచ్చినట్టుంది. కప్ప చూసిరు కదా, చిట్టి కప్ప, చిట్టి చిట్టి కప్ప, దుమ్ము లేపుతుంది అలా కప్ప. మంచి ఫామ్లో ఉంది కప్ప. గడ్డి చూడారు వెళ్తుంది. ఓ పడ్డది. మమ్మీ ఎట్లా ఊరుకొని కోసుకొని ఇంక ఫోటో వేసి అన్న పెడతా చూడాలి. అసలు తాకింది అంతే జస్ట్. మామ మన ఫిషింగ్ అయితే ఎండ్ అయిపోయింది. మనకు వడ్డ చేపలు మొత్తం లొకేషన్ ఇది. లొకేషన్ వచ్చేసి మనం ఎప్పుడు పట్టే లొకేషన్. ఈ లొకేషన్ కొంచెం చెప్పకూడదు మా, ఎందుకంటే ఎప్పుడు ఒక అవతల సైడ్ ఉంది ఈ పక్క. ఈ సైడ్ నుంచి వాళ్ళు కావలలో ఉంటారు, చెరువుకు కావలు పెట్టారు, వాళ్ళు తిరుగుతారు ఎప్పుడు. కొంచెం నేనే ఎవరు లేని టైంలో ఇందాక మీకు ఆ క్లిప్ కూడా వేస్తా, వాళ్ళే వలలు కట్టి పట్టుకుంటారు. కానీ మనం కొంచెం పడితే తిడతారు, అందుకని రిస్క్. కానీ నేను ఇందాక 5 minutes 10 minutes అక్కడ ఆగి తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫిషింగ్ అయితే చేస్తున్నా. కుతురు దొంగలు. మన ఫిషింగ్ అయితే ఎండ్ అయిపోయింది. మన కొడ్డ చేపలు మనకు ఆల్మోస్ట్ 10 రోజుల తర్వాత పడ్డాయి ఈ చేపలు. అన్నీ 1 2 3 4 5 6 7 చేపలు. మామ మన సెటప్ వచ్చేసి ఇది ఫిషాలిక్ డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రాడు. రీల్ కూడా ఫిషాలిక్ డెడ్లీ అంటది. మనం అన్ని చేపలు ఇవల్ల ఒకటే కప్ప కడ్డాయి. అదే ఇది ఎట్టుంది కప్ప, చిట్టి కప్ప. 10 days నుంచి ఒక చేప వల్లే ఇవాళనే పడ్డాయి. కొంచెం సంతోషం ఎక్కువైంది నాకైతే. అందుకనే చూద్దాం. ఆ సంతోషం ఇంకా కావాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కొంచెం చూసి కొత్త వాళ్ళకి షేర్ చేస్తే బాగుంటుంది. ఉంటామా, ఇంకా సోది ఎక్కువైంది వీడియోలో.